ప్రభునందు ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా వందనాలు. అందరికీ వందనాలు, పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. అడ్వాన్స్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తున్నాను. ఒక మాట మీరు చదివారు, నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము అనే మాట మీకు అందరికీ బాగా వచ్చి ఉండాలి. అది ఓరల్ ప్రాక్టీస్, రిటర్న్ ప్రాక్టీస్ చేసి నీ కంఠస్థం చేసేట్టు పెట్టుకోవాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు అంటే ఏ జబ్బులు లేకుండా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే యు మస్ట్ హానర్ యువర్ పేరెంట్స్. నీ తల్లిదండ్రులు నువ్వు గౌరవించాలి, మాస్టర్లను గౌరవించాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి, ఇంట్లో వాళ్ళని గౌరవించాలి. అంత అర్థం దాంట్లో దాగి ఉన్నది. నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలంటే ప్రేమించాలి. వాళ్ళంత బలహీనులైనా, వాళ్ళంత చెడ్డవాళ్ళైనా సరే నువ్వు ప్రేమించాలి. అప్పుడు నీకు వచ్చిన దీవెన నీకు వచ్చేసింది. అది మీరు ప్రాక్టీస్ చేయండి. మీ గురించి అన్ని బ్యాడ్ కంప్లైంట్సే స్కూల్స్లో కూడా. అవి మానేసేయండి. నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి నూతన ఆలోచనలు, నూతన తలంపులతో ఆ దీర్ఘాయుష్మంతుడు అనే మాటని మీరు జీవితంలో ప్రాక్టీస్ చేయండి. ఈ సీజన్ అంతా కూడా యేసు ప్రభు జన్మదినాన్ని గురించే ఉంటుంది. ఎక్కడ చూసినా సరే వరల్డ్ వైజ్గా ఎక్కడ చూసినా సరే ఏం మెసేజ్లు ఇస్తారంటే పుట్టుక పుట్టుక, యేసయ్య పుట్టుక. ప్రతిదానికి ఈ డిసెంబర్ 25 పాస్ అయిన తర్వాత ఆ మెసేజ్లు వేరే ఉంటాయి. కాబట్టి దాని నుంచి ఉద్దేశించి మనం సిద్ధపడిన వాక్యాన్ని మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నాం. చాలా వాక్యాలు ఉన్నాయి, వాటిలో చివరి వాక్యం చదువుకున్నాం. అది కాంపౌండ్ సెంటెన్స్లు ఉన్నాయి. చివరి వాక్యం ఒకటి ఉంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 13లో చివరి మాట ఒకటి మాట ఉంటుంది. చాలా మాటలు ఉంటాయి. అందరూ కూడా బైబిల్ తీయండి. బైబిల్లో యేసయ్య ఉన్నాడు. బైబిల్లో యేసు ప్రభు మనకు కనిపిస్తాడు. యెషయా కాదు, మొద్దు నుండి ఏ చిగురు? పరిశుద్ధమైన చిగురు. చూశారు అందరూ? పరిశుద్ధమైన చిగురు పుట్టును. మొద్దు నుండి. యెషయా మొద్దు కాదు. మనం అనుకుంటాం కదా, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టిందని అంటాం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అలా రాయించలా. మొద్దు నుండి ఏ చిగురది? పరిశుద్ధమైన చిగురు. చక్కని మాట కదా. 11వ అధ్యాయంలో ఉంటుంది యెషయా మొద్దు నుండి చిగురు పుట్టునని. ఆ మొద్దు వేరు. ఇశ్రాయేలీయులకు మూల పురుషుడు యెషయా. యెషయా కుమారుడు దావీదు. దావీదు మొద్దు నుండి యేసు ప్రభువు పుట్టాడు. అది ఒక అంశం. కానీ ఇక్కడ మొద్దు నుండి అని అన్నాడు. ఆ మొద్దు పేరు ఏంటంటే పరిశుద్ధమైన మొద్దు. దాని ఏర్లు పరిశుద్ధమైనవి, దాని ఆకులు పరిశుద్ధమైనవి, దాని పళ్ళు పరిశుద్ధమైనవి, దాని పూత పరిశుద్ధమైనది. ప్రతిదీ కూడా పరిశుద్ధత కానీ అది ముద్దయిపోయింది. ప్రార్థన చేసుకున్నాం వాక్యం కోసం. తల నుంచి కళ్ళు మూసినట్లయితే వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. కేవలం నీ వాక్యం కొరకు మేమందరం ఆకలి దప్పులు కలిగి ఉన్నాం, ఆత్మీయ ఆహారం కొరకు. కనుక మమ్మల్ని ఆత్మతో ప్రభువా నింపి నీ వాక్యాన్ని విరిచి మా అందరికి సమృద్ధిగా వడ్డించండి. అప్పుడు సమృద్ధి అయినటువంటి బలము, శక్తి మాకు వస్తుంది ప్రభువా. వాక్యములో ఉన్న బలాన్ని మేము పుంజుకునేటట్లు సహాయం చేయమని నన్ను మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడండి. కరెంటుని, సౌండ్ సిస్టాన్ని, సమస్తాన్ని శ్వాసంలో ఉంచుకోండి. నీతి కొరకు, జీవాహారం కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నాం తండ్రి. మమ్మల్ని మీరు తృప్తిపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరోసారి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను.
అందరూ కూడా బైబిల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. బైబిల్ అంట యేసయ్య ముఖం అంట. నీతి సూర్యుడి ముఖం ఎలా ఉంటుందని ఒక దైవజనుని అడిగితే, నీతి సూర్యుడు అంటున్నారు కదా మీరు, నీతి సూర్యుడు ఎలా ఉంటాడయా? మన మామూలు కనిపించే ప్రకృతిలో కనిపించే సూర్యుడు కనిపిస్తాడు కదా, ఆయన ముఖం మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. 360 రోజులు ఆయన జన్మిస్తూనే ఉంటాడు, మనం చూస్తూ ఉంటాం. కానీ నీతి సూర్యుడు ఎలా ఉంటాడు అని దైవజనుడు ఇంకో దైవజనుడు అడిగాడంట. నీతి సూర్యుడు ఎలా ఉంటాడండి అని అడిగాడంట. నీతి సూర్యుడు ఎక్కడ ఉంటాడంటే బైబిల్లో ఉంటాడండి. బైబిల్ ముఖమే నీతి సూర్యుని ముఖం. నీతి సూర్యుడు, నువ్వు బైబిల్ తక్కువ అంచనా కాకు. ఈ బైబిల్ ఎవరు ముఖం అంటే యేసయ్య ముఖం. సమీపింపరాని తేజస్సు కలిగిన ముఖం ఈ బైబిల్లో ఉన్నది. నువ్వెందుకు బైబిల్ తక్కువ అంచనేసి ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ. ఒక దైవజనుడు అన్నాడంట, అడిగిందంట ఒక సహోదరి, అయ్యా నాకు బైబిల్ ఇయ్యా అందంట. బైబిల్ ఇస్తానమ్మా అని చెప్పి క్రొత్త బైబిల్ కొనుక్కొచ్చి ఇచ్చాడంట ఆ సహోదరికి. చదువు బాగా వచ్చు కానీ డబ్బులు లేవు, బైబిల్ కొనుక్కునేటువంటి డబ్బులు లేక అడుగుతున్నావా నన్ను అడిగితే, అందంట నీ చేతితో కొనిపెట్టి అయ్యా అందంట. కనుక పాస్టర్ గారే వెళ్ళి స్టాల్కి వెళ్ళి మంచి బైబిల్ కొనుక్కొచ్చిస్తే ఆ బైబిల్ తీసుకొచ్చి ఆ పొయ్యి కాడ కూర్చొని అన్నం వండుతా కూరలు వండుతా ఆ బైబిల్ చదువుతూ ఆ బైబిల్ పొంతకొండ మీద పెట్టిందంట. తెలుసు కదా, కుండలు నీళ్లు కాసే కుండల మీద పెట్టిందంట. పెట్టి మర్చిపోయిందంట. అది తెల్లరపాటికల్లా మసి అయిపోయిందంట. శక. దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేయకు. దేన్నైనా నెగ్లెక్ట్ చేయి కానీ దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేయకు. బైబిల్ని పెద్ద పెద్ద దైవజనులు సాష్టాంగ మోకరించి దండం పెట్టుకుంటారు. ఎందుకంటే నీతి సూర్యుని ముఖమే బైబిల్. నువ్వే తక్కువ అంచనా వేయగాకు. మన మామూలుగా అక్షరాలు కనిపిస్తున్నాయి కదండి అని అనుకోగాకు. అక్షరం లోపలికి వెళ్తే నీతి సూర్యుడు స్పష్టంగా కనిపిస్తాడు. సమీపింపరాని తేజస్సు కలిగిన నీతి సూర్యుడు బైబిల్లో ఉన్నాడు. బైబిల్ ముఖమే, అసలు బైబిల్ అంటేనే నీతి సూర్యుని ముఖం. కనుక మీరు జాగ్రత్తగా బైబిల్ కాలు దగ్గర కూడా ఎమ్మటే దండం పెట్టుకోవాలి. జాగ్రత్తగా పెట్టుకోవాలి. అట్టలేసుకోవాలి. పాటల పుస్తకాలు కానీ బైబిల్ కానీ భద్రపరచుకోవాలి. అంత శ్రద్ధగా ఉంటేనే మీరు ఫలిస్తారు. అశ్రద్ధ పనిచేయదు. ఇక్కడ ఏ ముద్దది? యెషయా ముద్దు కాదు. యెషయా ముద్ద అంటే ఇశ్రాయేలీలు. ఈ ముద్దంట పరిశుద్ధమైన ముద్దంట. పరలోకములో ఏదేను వనం ఉన్నది. పరలోకపు ఏదేను వనం ఉన్నది. మనకు తెలిసిన ఏదేను కాదు. ఆదాములు అవ్వలు నివసించిన ఏదేను కాదు. పరమ ఏదేను ఉన్నది. ఆ ఏదేను వనములో ఈ ముద్దు ఒకటి ఉంది. ఈ ముద్దు లోపల ఉన్నది. ఈ ముద్దు నరికివేయబడింది. ఏ వనం అది? పరలోకపు ఏదేను వనమో. ఈ భూమి మీద ఉన్న ఏదేను వనం కాదు. ఆదాము అవ్వలు ఉన్న ఏదేను వనము కాదు. పరమ ఏదేను వనములో ఒక ముద్దు ఉన్నది. ఆ ముద్దు పేరంటే ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టు పేరేంటంటే పరిశుద్ధమైన చెట్టు. దాని మీద ఉండే ప్రతిదీ కూడా పరిశుద్ధతే. దాని ఆకులు పరిశుద్ధతే, దాని ఏరు పరిశుద్ధతే. ప్రతిదీ కూడా అపరిశుద్ధత అనేది దానికి తెలియదు. కానీ లోకం కోసం ఆ చెట్టు నరికివేయబడింది. అపరిశుద్ధమైనటువంటి మనుషుల కోసం, పాపులైనటువంటి మనుషుల కోసం పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నరికివేయబడ్డాడు. ఆయన జీవము పరమ ఏదేనులో కొట్టివేయబడింది. కొట్టివేయబడినటువంటి లోపలేమో ముద్దు ఉంది. బయట అన్ని చెట్లు, ఏదేనులో అన్ని చెట్లు ఉన్నాయి. అన్ని రకాలైన చెట్లు ఏదేనులో, పరమ ఏదేనులో ఉన్నాయి. చాలా చెట్లు ఉన్నాయి. ఈ చెట్టు మాత్రం నరికివేయబడింది. నరికివేయబడినటువంటి ఆ చెట్టు చుట్టూ పరిశుద్ధమైన జలము నదిగా ప్రవహిస్తుందంట. ఏ నది అది? పరిశుద్ధమైన నది. జీవనది కాదు, పరిశుద్ధమైన నది. ఆ నదిలో నీళ్ళన్నీ పరిశుద్ధమైన జలం.
అంత జలమే. ఆ పరిశుద్ధమైన నీటి వాసన తగలంగానే లోపలన మొద్దు పరిశుద్ధమైన చిగురు కట్టిందంట. ఏమైందండి? నరికివేశాడు. నీకోసం నా కోసం. ఎందుకో తెలుసా? మనందరం కూడా ఆ చెట్టులో అంటుకట్టబడాలని, మనందరం కూడా యేసుక్రీస్తులో పరిశుద్ధతలో అంటుకట్టబడాలని ఆ చెట్టుని వాక్యమనే ఖడ్గంతో నరికేశాడు దేవుడు. ఎక్కడ ఇది జరిగింది? పరమ ఏదేనులో. ఇక్కడ ఏదేను కాదు, ఆదాము అవ్వలో ఉన్న ఏదేను కాదు, పరమ ఏదేనులో నరికేశాడంట. ఎందుకు నరికేసావని ఆకున్న చెట్లను అడిగితే, మిమ్మల్ని అందరినీ అంటు కట్టాలని నాకు ఉద్దేశం అయి ఉందన్నాడు. అడిగితే అది ముద్దు లోపలే ఉంది, బయట మాత్రం అన్ని చెట్లు కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఇది అనుకుందంట, నాకు మామూలు నీళ్లు కాదు, మంచి నీళ్లు కాదు, పరిశుద్ధమైన జలము నాకు తగిలితే నేను చిగురిస్తాను. ఏ చిగురుది? ఆ చిగురు పరిశుద్ధమైన చిగురు. నేను ఫలించాలంటే నా చుట్టూ ఏ నీళ్లు ప్రవహించాలంటే పరిశుద్ధమైన నీళ్ళు. పరిశుద్ధమైన నీళ్లు పరలోకములో దేవుని సింహాసనం దగ్గర నుంచి వస్తున్నాయి. దాని యొక్క పుట్టుక అక్కడ ఆ నదిలో, ఆ నది అంట ఆ చెట్టు చుట్టూ, ఆ ఏదేను వనము చుట్టూ ప్రవహిస్తుంటే అది ఇప్పుడు పరిశుద్ధమైన చిగురేసిందంట. చూడండి, యోబు గ్రంథము 14వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకున్నాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 7-8 వచనాలు ఒకటి చదువుదాం. వృక్షము నరకబడినెడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినను. ఏ వాసన చెప్పండి మీరందరూ? నీటి వాసన. ఏ నీరు అంటే పరిశుద్ధమైన నీటికి వాసన ఉన్నది. ఇప్పుడు మనం మంచినీళ్ళు తాగుతాం కదా, మినరల్ వాటర్, వాటికి నీటి వాసన ఉందా? వాసన తెలుసా మీకు? తెలియదు, మనకు తెలీదు. అసలు నీటి వాసనే మనకు తెలీదు. కానీ ఇక్కడ పరిశుద్ధమైనటువంటి నీటికి వాసన ఉన్నది. ఆ నీరు కానీ నా దగ్గర తగిలితే ఆ మొద్దు పరిశుద్ధమైన చిగురేసిందంట. ఏమైంది? మొద్దు అడుగున చీకిపోయింది. అడుగున చీకిపోయింది ఆ మొద్దు. ఆ మొద్దుకు పెట్టిన పేరేంటంటే పరిశుద్ధమైన మొద్దు. ఎప్పుడైతే నీటి వాసన తగిలింది, ఏ నీరది? ఏ నీరది? పరిశుద్ధమైన నీరు, పరిశుద్ధమైన జలము. పరలోకంలో నీకు ఎక్కడ ఎతికినా సరే మంచినీళ్ళు దొరకవు, పరిశుద్ధమైన నీరు దొరికిద్ది. పరిశుద్ధమైనటువంటి నీరు, జలము దొరికిద్ది. ఆ నీటి కోసం అడుగును ఉన్న ఏదేను, పరమ ఏదేనులో ఉన్న మొద్దు నిరీక్షణ కలిగి ఉన్నదంట, విశ్వాసము కలిగి ఉన్నదంట. ఏ రోజుకైనా సరే నా దగ్గరికి ఆ జలము రాక ఉండిద్దా? దాని వాసన నేను చూడకుండా ఉంటానా? నేను చిగురేయకుండా ఉంటానా? నా విశ్వాసము నవ్వుల పాలు కాదు కదా, నా నిరీక్షణ సిగ్గుపరచదు కదా. నా విశ్వాసం సిగ్గుపరచదని ఒక నిరీక్షణ కలిగి ఆ మొద్దు లోపట ప్రార్థన చేస్తుందంట. మొద్దు ప్రార్థన చేయడం ఎప్పుడైనా చూసారా మీరు? మొద్దులు ప్రార్థన చేయటం, చెట్లు చప్పట్లు కొట్టడం మీరు ఎరుగుదురా? ఎంతో నిరీక్షణతో ఉన్నదంట. నాకు తప్పనిసరిగా ఆ జీవజల నది నా దగ్గరికి వస్తుంది, తప్పనిసరిగా వస్తుందని నిరీక్షణ కలిగి ఉంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 12వ వచనములో చెట్లన్నీ కూడా ఏం చేస్తాను తెలుసా? నిరీక్షణకి సపోర్ట్ చేస్తూ చప్పట్లు కొడుతున్నాయి అంట. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 12లో చివరిలో ఒక మాట ఉంటుంది. మీరు సంతోషముగా బయలు వెళుదురు, మహానందం పొంది సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట
ఆ? పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును. ఎక్కడ? పొలములోని చెట్లన్నీయు చప్పట్లు కొట్టును. చెట్లు చప్పట్లు కొట్టను మీరు ఎరుగుదురా? తెలుసా మీకు? దేవుని వాక్యం అది. మనకేం అర్థం కానంత మాత్రం అది వాక్యం, అది మీరు తీసేయకూడదు. చెట్లు చప్పట్లు కొడతాం. చెట్లు చప్పట్లు కొట్టడానికి చెట్లకి ఏమి ఉండాలి? చేతులు ఉండాలి. మీరు పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొడుతుంటానికి ఏముండాలి మీకు? చేతులు ఏమైనా చప్పట్లు కొడతారా? డ్రమ్ కొడతారా? డ్రమ్ములు కొడతాం, కానీ చేతులు చప్పట్లు కొట్టడానికి చేతులు ఉండాలి. చెట్లకి ఏమున్నాయి? చేతులు ఉన్నాయి. ఈ ముద్దంట, అడుగున ఉన్న ముద్దంట, నా చుట్టూ పరిశుద్ధమైన జలం వస్తుంది, నేను మీలాగే సస్యశ్యామలంగా మంచి పంటలు పండుతాను అని అన్నప్పుడు చెట్లన్నీ చప్పట్లు కొట్టియంట. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరిచినంట. అది ఏ ముద్దండి? ముద్దు పేరేంటి? పరిశుద్ధమైన ముద్దు. అలాంటి ముద్దు ఆ ఏదేని వనంలో, పరమ ఏదేని వనంలో లేదు. అయ్యో, దీనికి ఇంత విశ్వాసం ఉన్నదా? విశ్వాసము ఫెయిల్ కాకూడదు, విశ్వాసం నవ్వుల పాలు కాకూడదు, నిరీక్షణ నవ్వుల పాలు కూడా. దీని అడుగున ముద్దు ఉన్నది. మనం బాగానే కాస్తున్నాం, మంచి కాయలు కాస్తున్నాం, సీజన్ బట్టి కాయలు కాస్తున్నాం, కానీ మొద్దు మాత్రం ఒక నిరీక్షణ కలిగి ఉన్నది. ఆ నిరీక్షణ సఫలం కావాలని చెట్లను ఏం చేస్తున్నాయి? చప్పట్లు కొడుతున్నాయి. చెట్లు చప్పట్లు కొడుతుంటే నాకే అర్థం కాలే బైబిల్. మీకు ఇంకేం అర్థం అవుతుంది? చెట్లు ఎట్లా చప్పట్లు కొడతాయండి? చెట్లకు చేతులు ఉన్నాయా? లేవు. ఈవిందో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించాడంటే, చెట్లు చప్పట్లు కొట్టును. ప్రతి చెట్టు, ఏదేని వనంలో చాలా చెట్లు ఉన్నాయి, చెట్లన్నీ కూడా కలిసి సామూహికంగా చప్పట్లు కొడుతూ ఈ పరిశుద్ధమైన మొద్దుని కొనియాడుతున్నాయి అంట. నీ విశ్వాసం ఫెయిల్ కాకూడదు, నీ నిరీక్షణ ఫెయిల్ కాకూడదు. నీలో మేమందరం కూడా అంటుగట్టబడాలని చెట్లని చప్పట్లు కొడుతున్నాయి అంట. చెట్లుకి చప్పట్లు, పరలోకం వెళితే నీకు తెలిసింది ఆ సంగతి. ఈ లోకంలో నీకు అర్థం కాదు. చెట్లు ఏ విధంగా చప్పట్లు కొట్టేది ఇప్పుడు నీకు తెలియదు. ఈ బాహ్య నేత్రాలకు, ఈ ఫిజికల్గా ఉన్నటువంటి ఈ బాడీకి నీకు తెలియదు. నీ శరీరం ఎప్పుడైతే మహిమ శరీరముగా ట్రాన్స్ఫర్ అవుతుందో, నీ కళ్ళు ఎప్పుడైతే మరి మనోనేత్రముగా ట్రాన్స్ఫర్ అవుతుందో, అప్పుడు తెలిసి చెట్లు ఎట్లా చప్పట్లు కొడుతుంది. చెట్లు చప్పట్లు కొడుతుంది తెలియాలంటే నీకు ఇప్పుడు అర్థం కాదు. నీ కన్ను, ఈ కన్ను మనోనేత్రముగా మారాలి, ఈ నేత్రము మనోనేత్రంగా మారాలి, ఈ శరీరము మహిమ శరీరముగా మారాలి. అప్పుడే పరలోకములో ఈ చెట్లు ఏ విధంగా చప్పట్లు కొడుతున్నాయో నీకు తెలుస్తుంది. అమ్మ కడుపులో ఉన్నవాడికి తెలీదు. అమ్మ కడుపు నుంచి బయటకు వస్తే వాడికి తెలిసిద్ది ఈ లోకం ఏంటో, లోకడ పోకడేమిటో, లోకంలో సమస్యలు ఏమిటో, సంతోషం ఏంటో, దుఃఖం ఏంటో. తల్లి కడుపులో ఉన్నప్పుడు వాడికి తెలియదు. అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడికి తెలుస్తుంది. ఓహో, ఇది ఆనందం కావాలా, ఇది ఏడుపు కావాలా, ఇది సంతోషం కావాలా, వాడికి చెప్తాడు. వాడికి అప్పుడు తెలిసిపోయింది. అలాగే ఈ బాహ్య శరీరంలో ఉన్నంత కాలం, ఈ కళ్ళు ఉన్నంత కాలము చెట్లు చప్పట్లు కొట్టడం నీకు తెలియదు. చెట్లు చప్పట్లు కొట్టాలంటే నీ శరీర రూపాంతరం చెందాలి. కనుక ఏవని చెట్టు చప్పట్లు కొడుతున్నాయి? ఏ వనం అది? ఆ వనం ఏ వనం అది? పరిశుద్ధ వనం కాదు. వనం చెట్టు ఏమో మొద్దు, పరిశుద్ధమైన మొద్దే. ఆ వనం పేరేంటి? ఏదేను వనమో. ఏదేను వనములో ఉన్న ప్రతి చెట్టు దేవుణ్ణి మహింపరుస్తున్నది. ముద్దులో నుంచి ఏం పుట్టుతుందండి? చిగురు. ఏ చిగురు అది? పరిశుద్ధమైన చిగురు. పరిశుద్ధుడు యేసు ప్రభు వారు. యేసు ప్రభు పుట్టంగానే పరలోక సైన్య సమూహం వచ్చి, కోటాను కోట దేవదూతలు వచ్చి ఏమని కొనియాడో తెలుసా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. 24/7, 365, 365 రోజులు అదే మాట. యేసయ్య పరిశుద్ధుడండి. ఆయన మాట పరిశుద్ధత, ఆయన చూపు పరిశుద్ధత, ఆయన శ్వాస పరిశుద్ధత, ఆయన పుట్టుక పరిశుద్ధత. మలినము లేని వాడు యేసు ప్రభువారు.
మార్పు లేనివాడు యేసు ప్రభువారు పరిశుద్ధుడు, మరియమ్మ గర్భాన పుట్టాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా పరిశుద్ధుడుగా పుట్టాడు, జన్మించాడు. ఇక్కడ మొద్దు నుంచి జన్మించిన ఆ మొద్దు ఏ మొద్దు అంటే పరిశుద్ధమైన మొద్దు. ఆ క్వాలిఫికేషన్ అలాంటి చెట్టు ఏదేని వనంలో ఇంకేది కూడా లేదు. ఒకవేళ ఉంటే ఈ మాట రాయించి ఉండేవాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మొద్దు అంతా ఎంత సొగసగా పెరిగిందో తెలుసా? యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనములో ఎంత బాగా పెరిగిందో ఆ చెట్టు, దానికి ఉన్న సొగసు, విస్తారమైన కొమ్మలతో దానిని శృంగారించినందున, అక్కడ బైబిల్ తీసి నోట్స్, దేవుని వనమైన ఏదేనులో ఉన్న ఎన్ని వృక్షములన్నీయు దాని సొగసును చూసి దాని యందు అసూయపడెనో. చివరి కంక్లూజింగ్ అది తెలిసింది. అయ్యో దీనికి ఉన్న పరిశుద్ధత మనకు లేదే, అయ్యో దేవుని వనమైన ఏదేనులో దీనికి ఉన్న పరిశుద్ధత, అడుగున ఉన్న మొద్దు ఉన్నంత కాలం దీని పరిశుద్ధత మనకు తెలియలా. ఒక చెట్టు ఇప్పుడు మాకు దాసు ఏం చేశాడంటే 2 చెట్లు తీసుకొచ్చి నాటాడు. 2 చెట్లు నాటాడు. 2 చెట్లు నాటితే నీళ్లు, మన వరద వచ్చినప్పుడు నీళ్లు విపరీతంగా రావటం వల్ల ఆ చెట్టు ఏం చేసిందంటే ఎండిపోయే స్థితికి వచ్చేసింది. నీళ్లు తగ్గిన తర్వాత దాంట్లో చిగురు వచ్చి బయటకు వచ్చేసింది. చిగురు బయటకు వచ్చేసింది. చెట్లు బయట చూడండి, మీరు ఇంటికి వెళ్ళి చూడండి. అలాగే మన ఇంటి ముందు చుట్టూ అన్ని చెట్లు, పూల చెట్లు నాటారు. పూల చెట్లు నాటితే దాంట్లో పూలు బయటకు వస్తున్నాయి, చక్కని పూలు. ఒకే చెట్టుకి రకరకాల పూలు పోస్తున్నాయి. పోయేవాళ్ళు చూసి ఆశ్చర్యం వేస్తున్నాయి. అలాగేనంట ఎంత పరిశుద్ధత, ఎంత చక్కదనమా, ఎంత సొగసా, ఎంత సౌందర్యమా. ఇది భూమిలో ఉన్నంతకాలం దీని పరిశుద్ధత మనకు తెలియలేదు అని చెట్లన్నీ ఏం చేస్తున్నాయి? అసూయపడెనో. ఏం చేశారండి చెట్లన్నీ? ఏంది? ఇశ్రాయేలు ప్రజలందరూ అసూయపడ్డారు యేసయ్య గురించి. ఎంత పరిశుద్ధుడో. వీళ్ళు కార్పెంటరు, వీళ్ళ నాన్నోళ్ళు కార్పెంటర్ చేసేవాళ్ళు. ఈయనకి ఎందుకన్నా పాండిత్యం ఏంటి, ఈయనకున్న లిటరేచర్ ఏంటి, ఈయన ఇలా ఈ మనుషుడు మాట్లాడినట్టు ఏ మనుషుడు అన్నడును మాట్లాడలేదు. ఇంత లిటరేచర్ ఎక్కడ దీనికి? వీళ్ళు పొద్దుస్తమానం వాళ్ళ నాన్నగారు కార్పెంటర్ అయితే మంచాలు, చైర్లు, కుర్చీలు అమ్ముతారు కదా, చేస్తారు కదా. ఈయనకి ఇంత భాష ఎక్కడదని అసూయపడ్డారంట ఇశ్రాయేల్ ప్రజలు. అలాగే దీనికున్న పరిశుద్ధతను బట్టి, దీనికున్న చక్కదనాన్ని బట్టి, దీనికున్న సొగసును బట్టి ఏ తోటలో ఉన్నాయి చెట్లన్నీ? ఏదేను తోట, దేవుని వనమైన ఏదేను తోటలో ఉన్న చెట్లన్నీ అసూయపడేనో. అసూయ ఉన్నది చెట్టుల్లో. అసూయతోనే చప్పట్లు కొడుతున్నారు, ఆశీర్వాదంతో కాదు. అందరూ కొడుతున్నారు కదని కొట్టిని అంతే. కానీ లోపలే ఉందండి అసూయ. అసూయ అంటే చెడ్డ కన్ను. దాని యొక్క ఇన్నర్ మీనింగ్ ఏంటంటే, దాని యొక్క ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే, చెడ్డ కన్ను ఎవరికి ఉంటుందో, ఎవరు అభివృద్ధిని చూసి ఓర్చుకోలేరో దానికి పెట్టిన పేరు ఏంటంటే అసూయ. ఒకళ్ళు చెట్లని ప్రార్థన చేయొచ్చు, ప్రభువా మాకు ఈ మొద్దుకున్న ఈ పరిశుద్ధత మాకు లేదే, నువ్వు పరిశుద్ధుడు కదా, మాకు కూడా నువ్వు పరిశుద్ధత ఇవ్వమని ప్రార్థించవలసిన ఈ చెట్లు ఏం చేస్తున్నాయి అంటే అసూయతో చప్పట్లో కొడుతున్నాయి. యేసయ్యని మహింపరిచిన వాళ్ళలో చాలామంది బైబిల్ చదువుతుంటే తెలుస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలు ఎంతమంది? 12 గోత్రికుల్లో యేసు ప్రభుని మహింపరిచింది కేవలం ఒక గోత్రమే. మిగిలిన 11 గోత్రాలు దేవుడి మీద అసూయపడ్డారు. ఆ గోత్రము దావీదు గోత్రము. ఎందుకయ్యా ఏం కాని పని చేశాడే అంటే, లేదండి ఈయన మామూలు మనిషి అయి ఉండి దేవుడని చెప్పుకుంటున్నాడండి, అదే మాకు చట్టం, మోషే చట్ట ప్రకారం ఆయన సిలువేయాల్సిందే అని అన్నారు.
పిలాతుకు తెలిసిందంట, అసూయ వలన యేసు ప్రభువుని అప్పగించాడని తెలిసిపోయింది. అసూయ ప్రమాదం. ప్రతి చెట్లో ఏమున్నదంటే అసూయ ఉన్నది. ఇక్కడ ఒక చెట్లో మాత్రం ఏమున్నదంటే పరిశుద్ధత ఉన్నది. చెట్లన్నింటిలో అసూయ ఉన్నది. చప్పట్లు దేంతో కొడుతున్నారు? అసూయతో. లూసిఫర్ అంట మ్యూజిక్ సిస్టమ్ ఆమె ఇచ్చిందంట. తండ్రి తను కూర్చున్నప్పుడు, తన పక్కన కుమారుడు యేసుక్రీస్తు వారు కూర్చున్నప్పుడు, పరిశుద్ధాత్మదేవుడు ఉన్నప్పుడు, లూసిఫరు మ్యూజిక్ డైరెక్టరు. లూసిఫర్ తెలిసినంత సంగీతం ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదో. మహా మేధావి సంగీతంలో లూసిఫర్కి. ఎంత మేధావి, అంత మేధావి. సముద్రము కంటే కూడా మేధావి. అంత పాండిత్యం కలిగింది ఈ సంగీతంలో. ఏ సిస్టమ్ అయినా సరే, ఏ రాగమైన చక్కగా వాయించగలదంట. వాయిస్తూ చప్పట్లు కొట్టిద్దంట లూసిఫర్. కొట్టినప్పుడు దానికి వచ్చింది అసూయ వచ్చేసింది. ఏంటి, ఈయనకి నాకు ఏం తక్కువ? నా వ్యాసార్థం ఏమో 6, ఈయన కూర్చున్న వ్యాసార్థం 7. 7 వ్యాసార్థంతో ఏర్పడినటువంటి వృత్తం అయింది. నాది 6 వ్యాసార్థంతో ఏర్పడిన వృత్తం నాది. నాకు ఆయనకు ఒకటే కదా తక్కువ అని చప్పట్లు కొడుతూ ఏం కలిగిందంటే దాంట్లోకి ఏం పుట్టింది? అసూయ పుట్టింది. చప్పట్లే కొడుతుంది. మ్యూజిక్ సిస్టమ్ ఆమెస్తుంది. ప్రభువుని అడుగుతుంది, ప్రభువా ఈ పాటకి ఏ విధమైన రాగం వాడాలి? ఈ రాగం వాడని చెప్తున్నాడు తండ్రి. కుమారుడు యేసుక్రీస్తు చెప్తున్నాడంట. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. ఆ రాగం చక్కగా వాయిస్తున్నప్పుడు దేవుడే లీలమైపోయాడంట. ఆ లీలమైపోతున్నాడు. ఆయనకి నాకేం తేడా అని చప్పట్లు కొడుతూ ఏం పెంచుకుందంటే అసూయ పెంచుకుంది. ఇక్కడ పరమ ఏదేనులో, దేవుని తోట అయిన ఏదేనులో అన్ని చెట్లు అసూయ పెంచుకున్నాయి. దేని మీద? మొద్దు మీద. ఆ మొద్దుకు వచ్చింది ఏ చిగురు? పరిశుద్ధమైన చిగురు. అయినా దేవుడు ఆ చెట్టుని వృద్ధి చేస్తానే వచ్చాడు. చాలా వృద్ధి చేశాడు. ఎంత వెడల్పు అంటే మాకంటే ఎంత మొన్నటిదాకా మొద్దు అయి నువ్వు భూమిలో ఉన్నావు కదా, కేవలం నీటి వాసన. ఏ వాసన అది? నీటి వాసన అంటే మామూలు నీరు కాదు. ఏ నీరు అది? పరిశుద్ధమైన నీటి వాసన తగలంగానే ఆ మొద్దులోంచి పరిశుద్ధత పుట్టింది. పరిశుద్ధమైన చిగురు పుట్టింది. అది శాఖలయ్యింది. చక్కదనం వచ్చింది, సౌందర్యం వచ్చింది, శృంగారం వచ్చింది, అందం వచ్చింది. దాన్ని చూసి చెట్లని అసూయపడి చప్పట్లు కొడతాయంట. చప్పట్లు కొడితే దేవుడిని మహింపరిచినట్లు కాదు, హృదయంలో దేవుడిని మహింపరచు. లూసిఫర్ బాగానే చప్పట్లు కొడుతుంది, బాగానే మ్యూజిక్ వాయిస్తుంది, లోపల అసూయ టన్నులు పెంచుకుంది. తత్ఫలితంగా పతనం అయిపోయింది. చెట్లన్నీ అసూయ పడుతున్నాయి, కానీ చెట్టు మాత్రం వర్ధిల్లుతూనే ఉన్నది. చూడండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 20 నుంచి 21 చదువుకుందాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 20, 21 చదువుకుందాం ఒకసారి. దానియేలు గ్రంథము. నువ్వు చూసిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయను. దాని పై కొమ్మలు ఎక్కడ ఎగుతుండ్రీ? ఎక్కడ? మహాకాశ పట్టజాలంత ఎత్తి దిగిపోయిందంట చెట్టు. ఒకప్పుడైతే దాని ముద్ద ఎక్కడుంది? భూమిలో ఉంది, అడుగులో ఉన్నది. భూమి అంటే పాతాళం లోపల ఉన్నది, సముద్ర గర్భములో ఉన్నది. భూమి గర్భములో ఉన్న ఆ మొద్దు నీటి వాసన కాదు, పరిశుద్ధమైన నీటి వాసన తగలంగానే ఇప్పుడు ఏమైంది? ఆ చెట్టు ఎంత ఎత్తు దిగిపోయింది? మహాకాశాల పట్టజాలంత ఎత్తు అయిపోయింది. ఈ చెట్లన్నీ అసూయ పెంచుకుంటున్నాయి, ఈ చెట్లన్నీ చప్పట్లు కొడుతున్నాయి, కానీ ఈ చెట్టు అభివృద్ధి చెందుతుంది. దానికి కారణం ఏంటి తెలుసు? పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. నేను చనిపోయినా పరలోకం వెళ్ళినప్పుడు అడుగుతాడు, పరిస్థితి లేదయా నీకు? నీ క్వాలిఫికేషన్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్? హోలీనెస్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్. పరిశుద్ధత ప్రతి క్రైస్తవు యొక్క క్వాలిఫికేషన్. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేరు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సీ గాడ్ అన్లెస్ యూ హ్యావ్ ద
వి హ్యావ్ ద హోలీనెస్. పరిశుద్ధత లేకుండా, పరిశుద్ధత 24/7 360 రోజులు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కొనియాడబడే ఈ మొద్దు ఎంత ఎత్తి పెరిగిపోయింది? ఆకాశమంతా, ఇంగ్లీష్ బైబిల్లో ఉందా, మహాకాశం పట్టజాలంత ఎత్తిదిగిపోయిందంట. ఒకప్పుడు ఎక్కడుంది ఈ మొద్దు? భూమి లోపల ఉన్నది, పాతాళములో ఉన్నది, సముద్ర గర్భములో ఉన్నది, భూగర్భములో ఉన్నది. నీటి వాసన, నీరు కూడా తగల నీటి వాసన తగలంగానే మహాకాశం అంత ఎదిగిపోయిందంట. చదువు అమ్మ. తర్వాత ఇంక రాసిబడిన మాట, దాని ఆకారము భూతలం అంత, భూగోళం అంత విస్తారం ఉంది. భూగోళం లెక్కిస్తావా? భూగోళం ఎన్ని ఖండాలు? భూగోళం మనం చదువుకున్నాం. భూగోళం ఎన్ని ఖండాలు? 7 ఖండాల భూగోళం మొత్తం వ్యాపించిందంట. ఎన్ని ఖండాలు? 7 ఖండాలు భూగోళం మొత్తం వ్యాపించింది. ఎత్తామో ఆకాశం అంత ఎత్తిదిగిపోయింది. దాని వెడల్పు భూగోళం అంత వెడల్పు అయిపోయింది. ఒకప్పుడు చెట్టు ఎక్కడుంది? దానికి ఏమి లేదు, ఎండిపోయింది, ఏమి లేదు, నీరు వాసన లేదు. ఆ మొద్దులో నుంచి పరిశుద్ధత పుట్టింది. పరిశుద్ధుడు పుట్టాడు, యేసు ప్రభు పుట్టాడు, లోకరక్షకుడు పుట్టాడు. యేసయ్య అనంట మామూలుగా క్యాలిక్యులేషన్ చేస్తాం మనం. ఈయన బెత్లెహేములో పుట్టాడు కదా, ఈయన గలిలీలో పెరిగాడు, ఈయన మామూలు మనుషులు అనుకుంటాం. కానీ యేసయ్య ఆకాశం అంత ఎత్తి దిగిపోయాడు. ఎంత ఎడలు పడినాడు? భూగోళం అంతా. ఇంకో మాట చదువు అమ్మా. దాని ఆకులు సొగసుగాను, పండ్లు అంటే ఏంటి? ఫ్రూట్స్, పరిశుద్ధమైన ఫ్రూట్స్. ఆ పళ్ళు యాపిల్ పళ్ళు కాదు, జామ పళ్ళు కాదు, ద్రాక్ష పళ్ళు కాదు, పరిశుద్ధమైన పళ్ళు, పరిశుద్ధమైన కాయలు విస్తారంగా ఉన్నాయి. ప్రపంచాన్ని పోషించేంత సమృద్ధైన ఆహారము ఆ చెట్టు పండిస్తుంది. ప్రతి చోట మంచి పళ్ళు. మనం చదువుకుంటాం కదా, ఏదేను తోటలో పళ్ళు ఉన్నాయి. ఆదాము తనకి ఇష్టమైన పళ్ళు తిన్నాడు అనుకుంటాం, నిజమే. కానీ పరమ ఏదేనులో ఎన్ని పళ్ళు ఉన్నాయి? ప్రపంచాన్ని పోషించే అన్ని పళ్ళు పండింది. ఆ పళ్ళు అంత పంట పండింది. నువ్వు లెక్కించగలవా? ఇట్ ఇస్ ఇంపాసిబుల్. సముద్రమంత సమృద్ధైన పళ్ళు, సముద్రమంత సమృద్ధైనటువంటి కాయలు ఆ పరిశుద్ధమైనటువంటి మొద్దులోంచి పుట్టినాయి. మామూలుగా కాదు, అన్ని కాయలు పుట్టినాయి. సహోదరుడా, ఆ పరిశుద్ధత, ఆ మొద్దు యేసుక్రీస్తులో నుంచి పరిశుద్ధత పుట్టింది. పరిశుద్ధత పెరిగి ఆకాశం అంత ఎదిగిపోయింది. వెడల్పు 4 దిక్కులు వ్యాపించింది. తూర్పు దిక్కున, పరమట దిక్కున, ఉత్తర దిక్కున, దక్షిణ దిక్కు. తర్వాత ఇంకో మాట ఏం చదువమ్మా? సమస్త జీవకోట్లకు సాలినంత ఆహారము కలదు. యేసుక్రీస్తు నమ్ముకున్న కుటుంబంలో సమృద్ధైన ఆహారం ఉంటుంది. యేసుక్రీస్తు నమ్ముకున్న సంఘములో సమృద్ధైన దీవెన. ఎంత? సమస్త మానవ కోటికి సమృద్ధైన ఆహారం పండిస్తుంది ఆ మొద్దు. పండ్లు, మంచి పండ్లు, మంచి ఫలాలు, పాలు తెరల ప్రవృత్తి దేశంలోనంట. ఈ కాయ ఉంది, ఏంటిది? పోమగ్రేనేట్ అంటే దానిమ్మకాయ ఎంత ఉందో తెలుసా? 5 కేజీలు ఉంటుందట ఆ కాయ. ఎన్ని కేజీలు? దాని బురి ఎంత? 5 కేజీలు. అంటే మీరు వాలీబాల్ ఆట ఆడతారు, ఆట ఎంతలా ఉంటుంది? వాలీబాల్ ఆడుకుంటారు కదా మీరు, ఆట అంతలా ఉంటుంది కాయ. ఆ కాయ, ఒక కాయ తింటేనే కడుపు నిండి, తినలేనట్టు ఒక కాయ. అలాంటి యాపిల్ కాయలు 7 కేజీలు ఉంటాయంట ఒక్కొక్క కాయ. ఏ వనం అది? మామూలు మనకు తెలిసిన ఏదేని వనము. కానీ పరమ ఏదేని వనంలో సమస్త మానవ కోటికి కావలసిన జీవాహారము పండినటువంటి పంట అక్కడది. అన్ని విధాలైనటువంటి పంటలు, పరిశుద్ధమైన పళ్ళు, పరిశుద్ధమైన. ఇప్పుడు మనం
ఒక యాపిల్ కాయ కొనుక్కోవాలి, కోసుకోవాలి. మనం ఏం చేస్తాం? ఉన్నపాటు తింటామా? తినం. శుభ్రంగా కడిగి లేయర్ మొత్తం తీసి లోపల ఏమైనా డ్యామేజ్ ఉందని శుభ్రం కడిగి తింటాం. అది పరిశుద్ధమైన ఆహారం. అది మనకు ఆరోగ్యం ఇస్తుంది. అలాంటి ఆహారం తింటే మంచి బలం వస్తుంది. అంతే ఉన్నపాటున మనం బురదలో ఉన్న, నీటిలో ఉన్న, మట్టిలో ఉన్న తింటాం. అవుతున్నా? తినలేము. ఈ చెట్టు అంట సమస్త మానవ కోటికి కావలసిన పరిశుద్ధమైన పళ్ళు పండిస్తుందంట. సమస్త మానవ కోటికి. ఒకప్పుడు చెట్టు ఎక్కడుంది? చెట్టు కాదు, ముద్దు ఎక్కడుంది? ఒకప్పుడు నీళ్ళల్లో ఉన్నది, సముద్ర గర్భములో ఉంది, పాతాళ గర్భములో ఉంది, అగాధములో ఉన్నది. కేవలం నీటి వాసనే, నీరు తగల్లా. యేసయ్య వస్త్రపు వాసన తగిలితే స్వస్థత కలిగింది. ఎన్ని సంవత్సరాలు బాధపడిందండి? 12 సంవత్సరాలు బాధపడుతున్న ఒక స్త్రీ యేసు ప్రభు అట్లా టచ్ చేసినాడు. అంతే. కరెంట్ కానీ టచ్ చేస్తే ఏ విధంగా షాక్ కొట్టిద్దో, చిన్న ఒక నూలు టచ్ చేసిందంట. 12 సంవత్సరాల రక్తస్రావ వ్యాధి వెంటనే మాయమైపోయిందంట. తీవ్రమైన జ్వరం అంట. నిన్న చదువుతుంటే, బైబిల్ చదువుతుంటే, పేతురు అత్తకొచ్చిన జ్వరము టైఫాయిడ్ జ్వరం కంటే ప్రమాదకరమైందంట. ఆ రోజుల్లో టైఫాయిడ్ జ్వరం కంటే ప్రమాదమైందంట. యేసు ప్రభు వెళ్ళి పేతురు అత్త ఆ చెయ్యి అట టచ్ చేసాడో లేదో, జ్వరం మాయమైపోయిందంట. చెమటలు పట్టిందంట. ఆ సమృద్ధిగా అన్నం తిని యేసు ప్రభుకి పరిచర్య చేసిందంట. అంత పవర్ పరిశుద్ధతలో. లూసిఫర్లో లేదు. పరిశుద్ధతలో నువ్వు అనుకుంటే తక్కువ అంచనా ఎక్కువ. అందుకే అన్ని పుస్తకాల కంటే ఈ బైబిల్కి ఉన్న పేరేంటండి? పరిశుద్ధ గ్రంథము. ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉన్నాయి, చాలా పుస్తకాలు ఉన్నాయి. వాటికి ఏ గ్రంథానికి కూడా పరిశుద్ధమైన గ్రంథం అని పరిశుద్ధాత్మ దేవుడు పెట్టించిన పేరు. ఒక బైబిల్కే పెట్టించాడు పరిశుద్ధమైన గ్రంథం అని. మీరు చూడండి, ఎక్కడ లైబ్రరీలో చూసినా, ఎక్కడ అడిగినా సరే రకరకాల పేర్లు ఉన్నాయి, కానీ బైబిల్కి ఉన్న పేరు ఏ గ్రంథము? పరిశుద్ధమైన గ్రంథము. దీంట్లో ఉన్న సంపద నీ జీవితాంతం కౌంట్ చేసిన ఒక్కటి కూడా, కొంచెం కూడా తెలియదు. అంత సంపద దాగి ఉన్నది. అంటే సమస్త మానవ కోటికి. చదువు ఒకసారి 4వ అధ్యాయం దానియేలు గ్రంథము. అందులో సమస్త జీవకోటికి ఎంత? మీరు భోజనం చేస్తారు, టిఫిన్ చేస్తారు, చాలినంతా, లేకపోతే అర్ధాకంత తింటారా? వాళ్ళు ఏమంటారు? మేడం గారు ఏమంటారు? చాలని తినడరా, సమృద్ధికి తినడం అంటారు. చాలినంత అంటే ఎంత పంట పండింది? అది ఏ వనము? ఏదేను వనం, దేవుని వనము, దేవుడు ఉండే వనము, దేవుడు సంసరించే వనము, దేవుడు పరిచర్య చేసే వనము, దేవుడితో మాట్లాడే వనము. ఆ వనమే బైబిల్. కనుక సమస్త మానవ కోటికి సమృద్ధైన ఆహారం. దానికి తర్వాత మాట ఉందమ్మా. దాని నీడను అడవి జంతువులు పండుకొనును, దాని కొమ్మలలో ఆకాశ పక్షులు, ప్రపంచంలో ఆకాశ పక్షులన్నీ కూడా దాని చెట్టు మీద ఏం కట్టుకున్నాయి అంటే గూళ్ళు కట్టుకున్నాయి. ఆకాశ పక్షులు. యేసుప్రభు ఏం చెప్పాడు? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, నక్కలకు బొరియలు ఉన్నవి, నాకు మాత్రం నన్ను ఎవరు ఆహ్వానించలేదు అన్నాడు. కానీ ఇప్పుడు అందరిని ఆహ్వానిస్తాడు యేసుప్రభు. ఈ ముద్దు పేరేంటి? పరిశుద్ధమైన ముద్దు. దీని చిగురు పేరేంటి? పరిశుద్ధమైన చిగురు. ఎట్లా చిగురించింది తెలుసా? పరిశుద్ధమైన నీటి వాసన తగలంగానే. ఏ వాసనది? గుర్తుపెట్టుకోవాలి. నీటి వాసన, నీరు కాదు. అలా రాయాల పరిశుద్ధాత్మ దేవుడు అలా రాయించాలి. ఉన్నదాన్ని తీసేయి కాకండి, లేనిది కలప కాకండి. చదవండి ఒకసారి. ఇంకా ఏబు గ్రంథం 14వ అధ్యాయం 7-8 వచనాల్లో మీకే అర్థమవుతుంది. ఏబు గ్రంథము 14వ అధ్యాయము 7-8 వచనాల్లో నీటి వాసన మాత్రమే, నీటి వాసన చేత ఎంత పరిశుద్ధమైన చిగురు చిగురించడానికి నీరు తగల్లా, పరిశుద్ధమైన నీరు టచ్ కాల, వాసన చూసింది. అంటే ఈ మొద్దుకున్న గుణం ఏంటంటే దీనికి ముక్కుంది, వాసన పరిశుద్ధత. దేవుడు కోరుకునేది పరిశుద్ధత. నీ మాటల్లో పరిశుద్ధత కావాలి, నీ తలంపుల్లో పరిశుద్ధత కావాలి.
నీ ఆలోచనలో పరిశుద్ధత కావాలి. నీ ప్రవర్తన, నీ డిసిప్లైన్, నీ చదువులో, నీ ఉద్యోగంలో, నీ సేవలో పరిశుద్ధత లేకపోతే నువ్వు ప్రభుని చూడలేవో. కనుక ఈ ముద్దు అడుగున ఉన్నప్పటికీ దానికి ఒక నిరీక్షణ ఉన్నది. నేను పరిశుద్ధ యొక్క వాసన పరిశుద్ధ యొక్క జలము వాసన చూస్తే చాలు, నాకు నేను విస్తారంగా పండుతానంది. ఆ చెట్టే యేసు ప్రభువు. ఆ చెట్టే బెత్లెహేములో పుట్టిన యేసు ప్రభువు. కనుక ఆయన వస్త్రంలో పరిశుద్ధత ఉన్నది, ఆయన ఉమ్మిలో పరిశుద్ధత ఉన్నది, ఆయన తలంపులో పరిశుద్ధత ఉన్నది, ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉన్నది, ఆయన మరణములో కూడా పరిశుద్ధత ఉన్నది. ఈ చెట్టు ఎక్కడ ఉంది? ఉన్న ప్లేస్, దీని సైట్, దీని లొకేషన్ ఎక్కడ? ఇక్కడ ఏదేను కాదు, పరమ ఏదేనో, దేవుని తోట అయిన ఏదేనులో ఉన్నది. చెట్లుకి ఏ చెట్టుకి గుణం లేదు, ఈ చెట్టుకే ప్రత్యేకమైన వాడు. 10,000 మందిలో నా ప్రియుడిని నేను గుర్తించగలను. 10,000 మందిలో నా ప్రియుడు అంటే అంత పరిశుద్ధుడు. తెల్లగా కనిపిస్తాడు యేసుప్రభు వారు. అందరు నల్లగా కనిపిస్తుంటే యేసయ్య తెల్లగా కనిపిస్తాడు. ఆ కృప దేవుడు మనకి దయచేయను గాక. తల ఉంచి కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, నీ కొందనాలు ప్రభువా. ముద్దైన నీవు ప్రభువా భూమి లోపల ప్రభు చీకిపోయినప్పటికీ పరిశుద్ధ యొక్క నీటి వాసన తగలంగానే పరిశుద్ధమైన వృక్షముగా మారి ప్రభువా ఏదేను వనమును మొత్తమును ప్రభువా కమ్మేసినట్లుగా మేము కూడా నీ పరిశుద్ధత కలిగి జీవించడానికి సహాయం చేయమని. సమృద్ధైన ఆహారం నీ దగ్గర ఉన్నది ప్రభువా, అది మాకు తెలియక చెట్లన్నీ ప్రభువా అసూయతో చప్పట్లోకి కానీ ఆశీర్వదించబడలేదు తండ్రి. కనుక అలా ఉండక ప్రభువా నీ పరిశుద్ధత కలిగి, మీరు పరిశుద్ధులు కనుక నేను పరిశుద్ధులుగా మీరును పరిశుద్ధులై ఉండమని చెప్పినట్లుగా పరిశుద్ధత కలిగి ఉండడానికి సహాయం చేయమని. ఏదేను వనంలోనే కాదు ప్రభువా, బెత్లెహేములో పరిశుద్ధత, పరలోకంలో పరిశుద్ధత, మాటలో పరిశుద్ధత, పుట్టుకలో పరిశుద్ధత, మా జీవితంలో అలా ఉండడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.